నేటితో ఐబొమ్మ రవి కస్టడీ ముగియనుంది. మూడో రోజు కస్టడీలో పోలీసులు ప్రశ్నించనున్నారు. మొదటి రోజు ఎన్జిలా నెట్వర్క్ ఆర్థిక వ్యవహారాలపై కీలక ఆధారాలు సేకరించారు. ఐపీ మాస్క్ చేసి ముఠాలు వెబ్సైట్స్ నడుపుతున్నాయి. ఐపీ మాస్క్ పై సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీశారు. గేమింగ్ బెట్టింగ్ యాప్ ద్వారా రవి కోట్ల రూపాయలు సంపాదించాడని గుర్తించారు. రెండో రోజు ఆర్థిక వ్యవహారాలపై ప్రశ్నించారు. విచారణకు రవి సహకరించడం లేదని తెలుస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నేడు ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి ఐబొమ్మ రవిని మూడో రోజు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. మూడో రోజు కస్టడీలో భాగంగా కూడా నిన్న సెంట్రల్ జైలు నుండి రవిని సిసిఎస్ తీసుకొని రావడం జరిగింది. మొదటి రోజు విచారణలో ఎన్జిఎల్ నెట్వర్క్ ఆర్థిక లావాదేవీల పైన కూడా కీలక లీడ్ సంపాదించారు. ఏ విధంగా ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా ఇచ్చారు, ఆ నెట్వర్క్ కు సంబంధించినటువంటి ఆ పూర్తి వివరాలను పోలీసులు రాబట్టారు. ఐటీ మార్క్ చేసి అనాధికారిక వెబ్సైట్ నిర్వహణ ఇస్తున్నటువంటి ముఠాలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నెట్వర్క్ కు సంబంధించినటువంటి ముఠాలు ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణం లోపల కూడా ఐబొమ్మ రవిని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఆ ఫోన్ వెబ్సైట్ వైరస్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నటువంటి వెబ్సైట్ లో క్లిక్ చేయాలని చూస్తున్నటువంటి వారు ఇదాన్ని మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి ఐబొమ్మ రవి ఐబొమ్మ గానీ బొప్పం టీవీ నుంచి వచ్చినటువంటి మిర్రర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం టోల్గా కూడా క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటి వివరాలు కూడా మొత్తం టోల్గా కూడా రవి నుండి సేకరిస్తున్నారు. అదేవిధంగా యాడ్బుల్ యాప్ నుంచి నిర్వహించడం గల కారణాలు ఏంటంటే కీలక లీడ్ ని సంపాదించారు. యాడ్బుల్ అనే ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాడో ఆ బెట్టింగ్ యాప్ నుంచి కోట్ల రూపాయలు ఐబొమ్మ రవి సంపాదించాడనే నేపథ్యంలోనే దీని నుంచి కూడా ఆ వివరాలు రాబడుతున్నారు. ఏ విధంగా ఈ యొక్క గేమ్ యాప్ ను ప్రమోట్ చేశారనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా 2 రోజుల ఆర్థిక వివరాలు, బ్యాంక్ విషయాలు మళ్ళీ రవిని ప్రశ్నించనున్నారు. నిన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రవి బ్యాంక్ అకౌంట్లను స్టేట్మెంట్లను ఆధారంగా మొత్తం తొలగా ఆయన ముందుంచి ఆ విచారణ జరిపారు. 2 రోజుల విచారణలో రవి సరిగా పోలీసులకు ఆ విచారణకు సహకరించడం లేదంటూ కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు మూడో రోజు కావడం చేత పోలీసులు రవిని ఈ ఆర్థిక లావాదేవీల పైన ఈ యొక్క ఐబొమ్మ బొప్పం నెట్వర్క్ల పైన కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. నేటితో కస్టడీ ముగియడంతో ఈ రోజు సాయంత్రం రవిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెడతారు. నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత చెంచల్గూడ జైలుకు కూడా తరలిస్తారు వాళ్ళకి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.